నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు. పాల్వాయి గేటు ఈవీఎం ధ్వంసం కేసులో A1 గా పిన్నెల్లి అరెస్టు విషయంలో ఈసీ సీరియస్ గా ఉందన్న సీఈఓ. ఈవీఎం ధ్వంసం ఘటనలో పీఓ, ఏపీఓల సస్పెన్షన్ కు ఆదేశాలు. పిన్నెల్లి కోసం 8 పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్న మీనా. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో 86 మందికి డ్రగ్ పాజిటివ్. పలువురు నటుల రక్త నమూనాల్లో బయటపడిందన్న పోలీసులు. డ్రగ్ పాజిటివ్ వచ్చిన వారిలో తెలుగు నటి ఉన్నారని వెల్లడి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా బలపడే సూచనలు. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్ష సూచనలు. పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు ఘర్షణ ఘటనలో 33 మంది అరెస్ట్. 22 మంది వైసీపీ, 11 మంది టీడీపీ వర్గీయుల అరెస్ట్. నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. టీడీపీ చెలో మాచర్లను అడ్డుకున్న పోలీసులు. మాచర్లలో పిన్నెల్లి బాధితుల పరామర్శకు వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలు. అనుమతి లేదని ప్రకటించిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. సీఎం జగన్ పై రాయిదాడి కేసు విచారణ వాయిదా. ఈ నెల 27కు విచారణ వాయిదా వేసిన విజయవాడ కోర్టు. బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన పోలీసు శాఖ. అసభ్య వీడియోల కేసులో కేంద్రానికి కర్ణాటక సర్కారు లేఖ. ఎంపీ ప్రజ్వల్ రేవన్న దౌత్య పాస్పోర్ట్ రద్దుకు కేంద్రానికి వినతి. ప్రధాని మోదీకి లేఖ రాసిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇండియా కూటమి గెలవబోతోందన్న రాహుల్ గాంధీ. ఢిల్లీలోని 7 సీట్లలోనూ విజయం సాధిస్తామని ధీమా. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 1197 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్. 370 పాయింట్ల లాభంతో 22,968 వద్ద ముగిసిన నిఫ్టీ. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.